ఈ పరాభవనామ సంవత్సరంలో కోర్టు కేసెస్ మీకు కన్ఫామ్గా తీరిపోతాయండి అంటే అవేవి రాశారు? కోర్టు కేసు తీరడం అంటే బేసిక్గా రాహు కేతువులు బాగున్నప్పుడు జరుగుతుంది. ఇప్పటికీ డిసెంబర్ లోపల కోర్టు కేసులు క్లోజ్ అయ్యేది బేసిక్గా 6 రాశులకు కోర్టు కేసు క్లోజ్ అవుతుంది. దాంట్లో మెయిన్గా చెప్తే తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి, అదేలాగా మిథున రాశి వాళ్ళకి కోర్టు కేసులు అన్నీ అయిపోతుంది. మేషరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అది కూడా ఒక విధమైన కేసు క్లోజర్ అని చెప్పొచ్చు. సో 6 రాశుల వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో కోర్టు కేసు మాత్రం కాదు, ఏ కేసు అయినా సరే క్లోజ్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో పూర్వీకుల ఆస్తి మేము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచే ట్రై చేస్తున్నాం అండి, కానీ అస్సలు ఏమీ జరగట్లేదు, ఈ సంవత్సరమైనా జరుగుతుందా అండి అంటే అవేవి రాశారు? మెయిన్గా పూర్వీక ఆస్తి రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, పంచమ స్థానం బాగుండాలి, భాగ్యస్థానం బాగుండాలి. అలా చూసినప్పుడు మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళ ఇంట్లో పూర్వీకుల ఆస్తి రావడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా మీనరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేలాగా కొంచెం మనం ఫ్యామిలీలో అడ్జస్ట్ చేసుకుంటే మనకి దొరుకుతుంది అనేది కన్యారాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి గ్యారంటీగా ఈ పూర్వీకుల ఆస్తి గ్యారంటీ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మ్యారేజ్ లైఫ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, అట్లీస్ట్ మీరైనా కంట్రోల్ అవ్వాలి, లేకపోతే మీ హస్బెండ్ అయినా కంట్రోల్ అవ్వాలండి అంటే అవేవే రాసు? మెయిన్గా కుంభరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కాస్త ఫ్యామిలీ లైఫ్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నేను రూలే మాట్లాడతాను, నేను ఇలానే ఉంటాను, నేను మిగతా వాళ్ళు మాటలు వినను, నా పేరు సీతయ్య అన్నట్టుగా చెప్పకూడదు. ఎంత కుదిరితే అంత మీరు అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం అనేది మీరు నేర్చుకోవాలి. ఈ ప్రసక్తిలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటే గ్యారంటీగా వెళ్ళిపోవడం అనేది ఖాయంగా, లేదంటే ఒక నోటీస్ రావడమో, విడాకుల నోటీస్ అవ్వడం అవ్వచ్చు. సో అందుకని కాస్త ఇంట్లో కలిసిమెలిసి ఉండడం అనేది మంచిది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్యకరంగా, నిమ్మలంగా, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండే రాశులు అంటే ఏవేవి? ఫస్ట్ మీ ఆరోగ్యంలో ఉన్న బాధలు అన్నీ బయటికి వచ్చేది ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, అదేలాగా చూసారంటే కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలన్నీ బయటికి వస్తారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యం ఉండడం అనేది మీ మొహంలో కనపడుతుంది. మీరు చాలా బాగుంటారు, ధైర్యంగా ఉండండి. ఈ పరాభవనామ సంవత్సరంలో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదో ఒక విధంగా వస్తూనే ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే అవేవే రాశి? మెయిన్గా కన్యా రాశి, మిథున రాశి, అదేలాగా మీనరాశి, ధనుసు రాశి వీళ్ళందరికీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది గ్యారంటీగా వస్తుంది, బాగుంటారు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఉగాది నుంచండి మీరు మార్క్ చేసుకోండి, ఏ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో ఉండవు, మనశ్శాంతిగా ఉంటారు అంటే అవేవే రాశి? ఒకటే చెప్పడం, ఏ ప్రాబ్లం అయినా సరే ఒకలాగా హ్యాండిల్ చేసే కెపాసిటీ. రెండవది ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చేది. ఉగాది తర్వాత అని చెప్పేదో డిసెంబర్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటికి వస్తాను అన్నట్టుగా మనం ప్లాన్ చేస్తే సింహరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి గ్యారంటీ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటికి వస్తారు. ఇప్పటి నుంచే ఈ మార్చి 19 నుంచే నేను బయటికి రావాలి, అలా ఏ రాశిలో రాగలదు అని చెప్తే వృశ్చిక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మెయిన్ అన్ని సమస్యల నుంచి మీరు బయటికి వస్తారు, మనశ్శాంతిగా మీరు ఉంటారు. ఈ ప్రశ్న అడగడానికి నాకే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏమైందమ్మా? ఎందుకంటే గోల్డ్ రేటు చాలా ఎక్కువ అవుతుంది అని మీరు చెప్పారు, అయినా కూడా నాకు ఒక ఆశ, ఏ రాశులు గోల్డ్ కొంటారండి? నీకు మాత్రం కదా, అన్ని ఆడపిల్లలకి అదే ఆశ ఉంటుంది. సో గోల్డ్ మెయిన్గా బంగారం కొనే ఒక భాగ్యం ఎవరైతే ఉందంటే మిథున రాశి వాళ్ళకి ఆ భాగ్యం ఈ పరాభవనామ సంవత్సరంలో గ్యారంటీగా కలుగుతుంది. అదేలాగా తులారాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి గ్యారంటీగా ఈ బంగారం కొనే ఛాన్సెస్ ఉంటుంది. సో ధైర్యంగా ఉండొచ్చు. ముంగర మాకు ఒక పిల్లడు ఉన్నానండి, ఇప్పుడు 2 అయిపోయారు, మొత్తంగా మా ఇంట్లో 4. 2 వీలర్ అస్సలు సరిపోవట్లేదండి. ఒక కారు మినిమం మారుతి 800 కొంటే కూడా మాకు చాలు. మారుతి 800 అప్గ్రేడెడ్ వర్షన్ ఇప్పుడు వస్తుంది. సో గ్యారంటీ మీరు కొనొచ్చు. ఈ సంవత్సరం కారు కొనే రాశులు అంటే ఏవే? వాహన ప్రాప్తం అని చెప్తాం, వాహన యోహం అని చెప్తాం. అలా చూస్తే ఈ పరాభవనామ సంవత్సరంలో మెయిన్గా వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి వాహన యోహం చాలా బాగుంది. దాంట్లో పెద్ద పెద్ద వెహికల్ కొనడానికి ఛాన్సెస్ మేషరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి గ్యారంటీగా ఉంది. ఈ పరాభవనామ సంవత్సరంలో చాలామందికి మ్యారేజ్ లైఫ్ ఎంతో సంతోషంగా ఉన్నా కూడా కొంతమందికి కొంచెం చేదుగానే టాక్సిక్గానే ముగిసింది.
అలా అట్లీస్ట్ ఈ సంవత్సరం అయినా నాకు ఒక విముక్తి దొరుకుతుందా, డివోర్స్ వస్తుందా అండి అంటే అవి ఏవే రాస్తారండి? డివోర్స్ రావడం అనే పేరే మన అందరం ఒకలాగా చూస్తాము, స్ట్రేంజ్గా చూస్తాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాల్లో మాత్రం కాదు, యావత్ ప్రపంచంలో చాలా డివోర్స్ కేసెస్ ఎక్కువైన రీజన్ ఏంటంటే అందరూ చదువులు బాగున్నాయి, అందరి దగ్గర డబ్బు ఉంది, ఎవరు ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యంగా లేదు. దానివల్ల ఇంకొకటి డౌట్, ఎవరి మీద చూస్తే వాళ్ళ మీద డౌట్, అనవసరమైన మాటలు, ఇలాంటి విషయాల వల్ల మాటలు పెరిగితే ఆటోమేటిక్గా మీకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవుతాయి. సో అలా చూసినప్పుడు ఈ డివోర్స్ గ్యారంటీగా అవుతుంది అంటే డివోర్స్ కేసు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. డివోర్స్ కేసు లేదు, ఫ్యామిలీ పరంగా బాగున్నానంటే మీకు ఏం అవ్వదు. కానీ డివోర్స్ కేసు ఆల్రెడీ మీకు రన్నింగ్లో ఉంది, నాకు డివోర్స్ నాకు సాధకంగా వస్తుందా, నేను గెలుస్తానా అన్నట్టుగా మీరు అడిగితే గ్యారంటీగా కుంభరాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, అదేలాగా మన మిథున రాశి వాళ్ళకి డివోర్స్ కేసు జరుగుతుంటే అది గ్యారంటీ గెలవడానికి ఛాన్స్ ఉంది, మీరు బాగుంటారు. మనం ఇప్పటి వరకు నేషనల్ వైడ్గా ఇండియా మొత్తం మనం చూసేసాం. ఇప్పుడు కాస్త అలా దాంటి ఇంటర్నేషనల్ వైడ్గా మనం చూద్దామండి. ట్రంప్ ఇష్యూ సెటిల్ అవుతుందా లేదా అండి? మార్చి 20 తర్వాత ట్రంప్ ఇష్యూ ఏమి రాదమ్మా. యాక్చువల్లీ వాళ్ళ జాతకమే మారిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్కే టైం బాగలేదు, ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అంతే. 1 ఇయర్ తర్వాత ఆయన హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి నేను చెప్పేది 2030 అన్నప్పటిగా చూస్తే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది 6 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. చాలా జెన్జీ అటాక్ ఇప్పుడు మనం ఎవరైతే చూస్తున్నామో అలాంటి అటాక్స్ వచ్చి 2028, 29, 30 ఈ ఏళ్లలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 4, 5, 6గా విడిపోవడానికి బికాస్ ఆఫ్ ఎజిటేషన్, బికాస్ ఆఫ్ చాలా పోరాటాలు జరిగి ఇలాంటి విషయాలు బయటికి రావడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక దేశమే లేదు, ఇట్స్ ఐ సోవియట్ యూనియన్ లాగా, సోవియట్ యునైటెడ్ స్టేట్స్ అన్నట్టుగా మారిపోవడానికి ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు యూఎస్ ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? ఇన్ జనరల్ మనం చూస్తే హార్డ్లీ 1 ఇయర్ తర్వాత నేను చెప్పినట్టు మెయిన్గా ప్రధానికి కొంచెం ప్రాబ్లం ఉంది, యుఎస్ ఒక ప్రధానికి ప్రాబ్లం ఉంది, అలాగే ఇండియా ప్రధానికి వచ్చే మే, జూన్, జూలై అంత సరిగా లేదు, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు యుఎస్ యొక్క ఫ్యూచర్ అనేది గ్యారంటీగా ఒక రాజకీయంలో పెద్ద చేంజ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. వచ్చే 2027 ఏప్రిల్, మేలోనే జరగడానికి ఛాన్స్ ఉంది.